శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి వారి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం, ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తుంటాము. అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి చూసినట్టయితే డిసెంబర్ మాసంలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ధనుసు రాశి చెందినవి. ఈ ధనుసు రాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి కాలంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము. వీరు ఈ యొక్క రాశి చక్రాన్ని చూసినట్టయితే జన్మస్థ బుధుడు, తదుపరి రాహు రవి సంచారం జరుగుతుంది జన్మస్థానంలో. తదుపరి శుక్రుడు ద్వితీయ స్థాన సంచారము, తృతీయంలో శని, చతుర్థమందు రాహువు, అట్లాగే పంచమందు ఈ యొక్క షష్టమందు గురుడు, అష్టమమందు కుజుడు, అట్లాగే కేతు దశమస్థానంలో, ద్వాదశంలో రవి తదుపరి జన్మస్థాన సంచారం వల్ల ముఖ్యంగా వీరికి రజోగుణ సంపన్నం అనేది చెప్పవలసిన అవకాశం ఉంది. ద్వితీయార్థంలో కోపం తెచ్చుకోకుండా ఉండడం మంచిది. అన్ని కార్యాలు సఫలీకృతమవుతాయి. ధనుసు రాశి వారికి కోపం తెచ్చుకోకుండా ఉంటే అన్ని పనులు సాగుతాయి. అది నేర్చుకోండి ఫస్ట్. తర్వాత ఈ యొక్క బుధుడు జన్మంలో ఉండడం వల్ల కొంత మతిమరుపు అనేది ఉంటుంది. కాబట్టి మీరు డైలీ షెడ్యూల్ రాసుకునేటప్పుడు రాసుకోవటం మంచిది, లేదైనా ఎవరితో నోటు పెట్టుకోవడం అనేది మంచిది. తద్వారా మంచి కలుగుతుంది. అంటే జన్మస్థానంలో బుధుడు ఉండటం వల్ల, అట్లాగే ఎంత డబ్బు ఉన్నా, ఎంత సమయం లేకపోయినా భోజనానికి వేళకి భోజనం చేయటం అనేది నేర్చుకోవటం మంచిది. లేనిచో ఆ జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు కలిగి తద్వారా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల స్త్రీలు వల్ల సంబంధించి లాభాలు చేకూరే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో లేదా మీ ఉద్యోగంలో కానీ స్త్రీలతో ఏదైనా కార్యం రాయభారం నడిపినా అది సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు వ్యాపారం కానీ ఉద్యోగంలో కానీ మంచి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అట్లానే ధనపరంగా కూడా కొన్ని లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రమోషన్స్కి కానీ సంబంధించి అత్యద్భుతంగా రాణించే అవకాశం ఉంది. తృతీయంలో శని సంచారం వల్ల దీర్ఘకాలికమైనటువంటి వ్యవహారాలు ఆగిపోయినవి ఏవైతే ఉన్నాయో పునరుద్ధరింపజేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ మూలకంగా లాభాలు ఉంటాయి. మిమ్మల్ని సహకరించే వాళ్ళు ఎక్కువగా ప్రబలంగా ఉంటారు. బయట వారి నుంచి మీకు చాలా సహకరిస్తారు ఇంట్లో వాళ్ళకన్నా. అట్లనే చతుర్థంలో రాహు సంచారం వల్ల, శకటాల వల్ల, వాహనాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించడం మంచిది. కాబట్టి ఈ విధంగా రాహు యొక్క ఇబ్బందులు ఒక్కటే ఉన్నాయి, గోచరిస్తున్నాయి. గురుడు అష్టంలో ఉండడం వల్ల ఓవర్ వెయిటేజ్ కానీ, గ్యాస్ కానీ, అసిడిటీ కానీ ఇటువంటివి రాకుండా చూసుకోండి. ఎక్కడైతే మిమ్మల్ని సాంగత్యంగా, సర్జన సాంగత్యంగా ఉంటారో చాలా మంచిది. దుష్ట సాంగత్యం వల్ల రోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది. ధనహీనత కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్థితి నుంచి బయటపడటానికి గురువు అనుగ్రహం పొందాలి. అట్లానే మళ్ళీ కుజుడు అష్టమస్థాన సంచారం వల్ల కొంత ఆరోగ్యం బాగుండదు. కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకోవడం మంచిది. శస్త్రచికిత్సలు కానీ ఇంట్లో ఉన్నా కానీ కత్తులు కటారుతో ఆడుకునేటప్పుడు కానీ వాటితో ఆడుకోకుండా వాడికి కావాల్సినట్టు పని చేసుకొని పక్కన పెట్టడం మంచిది. లేదా వాటి వల్ల రక్తం అనేది దర్శనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి లేనా పాత దెబ్బలు ఏదన్నా మీరు యాక్సిడెంట్ జరిగినటువంటి దెబ్బలు ఏవైతే మళ్ళీ వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ కేతువు దశమంలో ఉండడం వల్ల రావాల్సిన లాభాలు సగంగా రావటం వల్ల కొంత అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. కానీ ఆకస్మికంగా ధనలాభాలు వస్తాయి. మీరు అనుకోని కారణాల వల్ల కొన్ని ఆకస్మికంగా వచ్చే దగ్గర కన్నా ఇంకో దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ మీరుగా వెళ్ళి వ్యాపారాన్ని కానీ మీరుగా వెళ్ళి ప్రతి విషయాన్ని కానీ చూసుకోవడం మంచిది. ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ మీరు స్వయంగా వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేసుకోవటం వల్ల మంచి చేకూరుతుంది. అంతేగాని ఎవరో మాటలు ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది కాదు. రాబోయే ఎన్నికల్లో కానీ ఇంకా రాజకీయ లబ్ధి పొందాలన్నా కానీ స్వయంగా మీరు వెలుచుకుంటేనే బాగుంటుంది.
మిగతా సినీ రంగ ప్రముఖులు కానీ వీళ్ళందరూ కూడా సహకారం బాగా ఉంది, రాణించే అవకాశం ఉంటుంది. ఒక మీడియా రంగంలో ఉండేటువంటి వారికి సాంకేతిక జ్ఞాన నిపుణులకి కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ఇబ్బందులు బయటపడటానికి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము, అట్లానే బుధుడు యొక్క క్షేత్రమైనటువంటి విష్ణుమూర్తి దర్శనం చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంది. అట్లాగే మిగతా వ్యాపారాలు, చిన్న చితగా వ్యాపారాలు చేసేవాళ్ళు రాహుగ్రహాన్ని అనుగ్రహం పొందడానికి కానీ దాని ద్వారా సౌఖ్యాన్ని పొందుతారు. కాబట్టి ప్రతి ఆదివారం రోజు గోవుకి, నల్లటి గోవుకి దానా పెట్టడం కానీ, లేతేనా మినుముల్ని దానంగా ఇవ్వటం కానీ, మినప గారెల్ని ఎవరికైనా పేదవాళ్ళకి పంచిపెట్టడం కానీ చేస్తే మంచి ఫలితాలు గోచరిస్తాయి ధనుస్సు రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ మాసంలో. శ్రీమాత్రే నమః. ఈ మార్గశిర మాసంలో ద్వాదశ రాశి వాళ్ళు అందరూ కూడా ద్వాదశ రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాదులు, గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాదశ రాశుల్లో కొంతవరకు ఒక కానీ 2 గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి మార్గశిర మాసం అంతా కూడా ఎవరికి అయినా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా 40 రోజులు కానీ 30 రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిర మాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని కనుక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ మార్గశిర మాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది. దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ, అట్లానే హనుమద్ వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ, ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ, అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ, విష్ణుమూర్తికి కానీ, లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని 12 రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా 12 రాశుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల. అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకు. పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది. కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము, అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది. మీన రాశికి వచ్చినట్లయితే ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీన రాశి. మీన రాశిలో జన్మస్థానం రాహు సంచారము, అట్లానే గురుడు 3లో ఉండడము, కుజుడు పంచమస్థాన సంచారము, కేతు సప్తమస్థాన సంచారము, భాగ్య దశమస్థానంలో రవి సంచారము, దశమస్థానంలో బుధ సంచారము, ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో శని. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థ రాహు సంచారం తరచూ ప్రయాణాలు, చికాకులు, విపరీతమైనటువంటి ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంటుంది రాహు జన్మస్థానంలో సంచారం వల్ల. అంటే కొంతవరకు ఏ పని మొదలుపెట్టినా కూడా మళ్ళీ 1-2 సార్లుగా పర్యవేక్షిస్తూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లానే గురుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మిమ్మల్ని సహకరించేవారు మిమ్మల్ని సహకరిస్తూ ముందరకెళ్తూ ఉంటారు. మీ మాటనే నెగ్గుతుంది అక్కడ, అట్లానే ముందరకెళ్తుంటారు. అట్లాగే కుజుడు మీకు పంచమ స్థాన సంచారం వల్ల కొంత అనారోగ్యానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే డబ్బులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. అది వ్యాపారంలో కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు. అట్లే ఈ యొక్క సంతానం కూడా చికాకుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ప్రతి విషయాన్ని 1-2 సార్లుగా మిమ్మల్ని వాటిని చూసుకునే పరిస్థితి వస్తుంది. అట్లాగే సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల కొంతవరకు జ్ఞానము, ఆధ్యాత్మికత పొందినా కూడా అవతల మనిషి మిమ్మల్ని చూసి ఇదేదో వీరు కొత్తగా వ్యవహరిస్తున్నారు అనే స్థితిలో ఉంటారు. సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల వీరు కొంతవరకు అసూయ ద్వేషాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అన్నీ సగంతో రాబడితో ఉంటుంది కాబట్టి పూర్తి అయినటువంటి రాబడి ఉండకపోవచ్చు. ఇది ఆ దశమంలో రవి సంచారం వల్ల కొంతవరకు
రాజకీయాల్లో ఉండేటువంటి వారు, ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వారు, విద్యార్థులు కానీ ధనం అనేటువంటి విద్యలో కానీ రాణింపు అనేది అవకాశం ఉంటుంది. బుధుడు 10లో ఉండటం వల్ల కూడా విద్యా బుద్ధులు కానీ సంయమనం పాటిస్తూ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ కొత్తదైన ఆలోచనలు పొంతలు దొక్కుతూ ఉంటాయి. కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు, బుద్ధి బలం ప్రదర్శిస్తూ ముందుకెళ్తారు. శుక్రుడు 11లో ఉండటం వల్ల కొంత భయము, ఎవరైనా ఏమన్నా అంటే మనం ఏ విధంగా స్పందించాలో అనే స్థితిని అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకునే పరిస్థితికి వస్తారు. అంతేగాని వాళ్ళు ఏమన్నారా వెంటనే మనం దానికి రిప్లై ఇవ్వాలనే ఆలోచనలో ఉండరు. కాబట్టి శుక్రుడు కొంతవరకు ఇబ్బంది కలగజేస్తున్నాడు 11లో ఉండి. అట్లానే 12లో శని సంచారం వల్ల 7.5 శని అంటారు, అట్లానే ఏళ్ళనాడు శని ప్రభావం. కాబట్టి 12లో శని సంచారం వల్ల మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు అనేకం కూడా ఈ యొక్క పాదభాగము, మోకాళ్ళ నుంచి పాదభాగం వరకు కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. మొత్తం మీద మీన రాశి వారికి అనుకూలమైన కార్యాలు ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంది ఫిబ్రవరి వరకు కూడా. కాబట్టి ఈ విధంగా ఈ మీన రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఇష్టదైవాన్ని ప్రార్థన చేయటము, అట్లానే ఇష్టదైవంతో పాటు తల్లిదండ్రులకు కూడా నిత్యము వాళ్ళకి సేవ చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క శని ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి వీరికి ఈ యొక్క శ్రేష్ఠుడికి తైలాభిషేకము, అట్లనే విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేయటం కానీ చేయటం వల్ల, దానం చేయటం వల్ల, నువ్వులు దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క మీన రాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశులు ఈ యొక్క మీన రాశి వరకు మేషం నుంచి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా సవిత్రుడు సూర్యనారాయణ స్వామిని ధ్యానం చేసుకుంటూ, సమస్తమైనటువంటి గ్రహ నాయకుడు అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఆదిత్య హృదయ పాలన చేసుకోవడం నిత్యం చాలా మంచిదిగా గోచరిస్తూ శ్రీమాత్రే నమః.